మెసేజ్ పెట్టండి వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్ అని చెప్పేసి. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ రెడీ ఫర్ ద సెషన్. యెస్ గ్రేట్. సో ఇక్కడ నేను పోల్‌లో ఒక క్వెషన్ పెడుతున్నాను. ఆ క్వెషన్‌కి మీరందరూ ప్లీజ్ ఆన్సర్ పెట్టండి. ఒక క్వెషన్ పెట్టాను నేను పోల్‌లోని. హావ్ యూ యూజ్డ్ లింక్డ్ఇన్ ఎనీ టైమ్ బిఫోర్? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా లింక్డ్ఇన్ యూజ్ చేసారా? ఒకవేళ యూజ్ చేసామనుకుంటే యెస్ పెట్టండి. అసలు ఎప్పుడు యూజ్ చేయలేదనుకుంటే నో అని చెప్పి ఆన్సర్ చేయండి. సో యూర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్‌గా 5:07 కల్లా విల్ రెజ్యూమ్ ద సెషన్. టిల్ దెన్ మీరందరూ వోట్ చేయండి యెస్ ఆర్ నో అని. అంటే యెస్ ఆర్ నో ఇక్కడ కాదు. మీకక్కడ పోల్‌లోనే ట్యాప్ చేయండి. యెస్ ఆర్ నో అన్నది. ఓకే. ఇంకొక 1 మినిట్. 1 మినిట్‌లో మనకి పోల్ ఆన్సర్స్ రాగానే విల్ గెట్ ఇంటు ద సెషన్. వీడియో డిస్కనెక్ట్ అయినా సరే చూసుకోవద్దు. ఓన్లీ ఓకే. సో మనం ఒకసారి రిజల్ట్స్ చూసుకుందాము. సో రిజల్ట్స్ మనం చూసామంటే చాలా మంది అసలు ఏ రోజు లింక్డ్ఇన్ యూజ్ చేయలేదని చెప్పి రాసారనమాట. ఫైన్. సో ఎవరెవరికైతే లింక్డ్ఇన్ ఇవాళ దాకా యూజ్ చేయలేదో వాళ్ళందరికీ ఒక కొత్త టాపిక్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీలో కొంతమంది ఆల్రెడీ ఇంతకు ముందు లింక్డ్ఇన్ యూజ్ చేసి ఉన్నారు. సో ఆల్రెడీ కొంచెం లింక్డ్ఇన్ పైన ఐడియా ఉన్న వాళ్ళకి ఇవాల్టి సెషన్ కొంచెం రిఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. సో యూ కెన్ లెర్న్ ఎ ఫ్యూ మోర్ న్యూ థింగ్స్. సో హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ మై నేమ్ ఇస్ కార్తిక్. సో ఈ రోజు వెబినార్ ఏంటంటే మనకి ఎక్స్‌క్లూసివ్‌గా లింక్డ్ఇన్ పై ఉండిపోతుంది. సో ఈ సెషన్ ఎండ్ అయ్యే లోపు మీరందరూ అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి? లింక్డ్ఇన్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు? లింక్డ్ఇన్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? అవన్నిటి మీద మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందన్నమాట బై ద ఎండ్ ఆఫ్ టుడేస్ సెషన్. ఓకే. సో ఐల్ జస్ట్ ఓపెన్ మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మీ అందరికీ ఇక్కడ ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? ప్రెజెంటేషన్ కనిపిస్తే యెస్ అని చెప్పి రాయండి.
మీ అందరికీ స్క్రీన్ విజిబుల్ గా ఉందా? ఓకే, ఫైన్. సో ఇవాళ సెషన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్షన్ టు లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లోనే అసలు మనకి బేసిక్స్ ఏంటి, మనం ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, లింక్డ్ఇన్ త్రూగా మీరు ఒక జాబ్స్ ఎలా వెతుక్కోవచ్చు, డిఫరెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా వెతుక్కోవచ్చు అనేది ఇవాళ సెషన్. సో వై లింక్డ్ఇన్ మ్యాటర్స్? సో లింక్డ్ఇన్ అనేది అంత ఇంపార్టెంట్ ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు లింక్డ్ఇన్ లో కంపల్సరీగా ఎందుకు ఉండాలి? సో ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ ఇంపార్టెంట్. ఈ రోజు మనం వాట్సాప్ చూసుకున్నాం అనుకుంటే మన ఫ్రెండ్స్ ని కనెక్ట్ అవ్వాలన్నా, ఫ్యామిలీ మెంబర్స్ ని కనెక్ట్ అవ్వాలన్నా, మనకి ఒకవేళ ఇంటర్న్షిప్ లో మీ ఇన్స్ట్రక్టర్స్ తో మీరు కాంటాక్ట్ లో ఉండాలన్నా, మీ ఫ్రెండ్స్ అంతా గ్రూప్ లో ఉండాలన్నా సరే వాట్సాప్ ఉండాల్సిన ఇంపార్టెన్స్ వాట్సాప్ ఉంటుంది. ఫేస్బుక్ వచ్చేసరికి మన ఫ్రెండ్స్ ఎవరెవరైతే మనకి వేరే కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళతో మనం కనెక్ట్ లో ఉండాలన్నా, మన డే టు డే లైఫ్ మనం అప్డేట్ చేసుకోవాలన్నా, మనకి తెలియని పీపుల్ ని కనెక్ట్ అవ్వాలన్నా, తెలిసిన పీపుల్ తో మనం లాంగ్ లాస్టింగ్ మొబైల్ నెంబర్ లేకపోయినా మనం వాళ్ళతో కనెక్ట్ లో ఉండాలన్నా సరే మనం ఫేస్బుక్ యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇన్స్టాగ్రామ్ కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, యూట్యూబ్ కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో లింక్డ్ఇన్ ఎంతకు ఇంపార్టెంట్? సో లింక్డ్ఇన్ లో ఏంటంటే లింక్డ్ఇన్ అనేది ప్రపంచం మొత్తంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఆర్ ఇట్ ఇస్ అ వెరీ లార్జ్ ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ అన్నమాట. సో మనకి ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రొఫెషనల్స్ ఉంటారు అండ్ క్యాజువల్ గా ప్లాట్ఫామ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన పీపుల్ ఉంటారు. కాకపోతే మనకి లింక్డ్ఇన్ వచ్చేసరికి ఏంటంటే ఇవాళ దాకా మనం యాజ్ ఆఫ్ ఇవాళ కౌంట్ వరకు మనం చూస్తున్నామంటే ఆన్ యావరేజ్ 700 మిలియన్ మెంబర్స్ మనకి ఓన్లీ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ లో ఉన్నారు. సో ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కావాలనుకున్నా, మీకు ఎటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కావాలనుకున్నా, లేకపోతే మనందరికీ లైఫ్ లో ఒక గోల్ ఉంటుంది, నేను పలానా పర్సన్ లాగా అవ్వాలి, ఇలాంటి పర్సన్ లాగా నాకు ఒక జాబ్ రావాలి, లేకపోతే ఇలాంటి పర్సన్ లాగా నేను బిజినెస్ చేయాలని చెప్పి మనందరికీ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ గోల్స్ ఉంటాయి. సో మనం ఎలాంటి పర్సన్ లాగా అయితే అవ్వాలనుకుంటున్నాం అలాంటి పర్సన్స్ మన సర్కిల్లో లేకపోతే అలాంటి సిమిలర్ పర్సనాలిటీస్ మనం లింక్డ్ఇన్ లో వాళ్ళని సెర్చ్ చేసి వాళ్ళని మనం కనెక్ట్ అయ్యి వాళ్ళని మన మెంటర్స్ గా కూడా మనం భావించుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీరు ఒక జాబ్ కోసం వెతుక్కున్నా, లేకపోతే మీ యొక్క ప్రొఫెషనల్ సర్కిల్ ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా సరే మీరు లింక్డ్ఇన్ లో కంపల్సరీ ఉండాలి. సో లింక్డ్ఇన్ ఎలాంటిది అంటే అదొక ఎక్స్క్లూజివ్ గా ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ మీకు కావాలి అనుకుంటే యూ షుడ్ బి ఆన్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మనలో చాలా స్కిల్స్ ఉంటాయి. మేబీ కొంతమంది వెబ్సైట్ డిజైనింగ్ బాగా చేస్తారు, కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, కొంతమంది మేబీ కంటెంట్ రైటింగ్ బాగా చేస్తారు, కొంతమందికి మేబీ జావా, పిహెచ్పి, పైథాన్ ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ లాంగ్వేజెస్ లోని చాలా మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉంటాయి. సో ఈ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇవన్నిటిని మనం మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నాము అంటే ఎవరెవరైతే ఇలాంటి ఆపర్చునిటీస్ కానీ ఇలాంటి స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం కానీ క్యాండిడేట్స్ కోసం కానీ వెతుకుతున్నారో వాళ్ళని ఈజీగా లింక్డ్ఇన్ త్రూగా వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం కూడా చాలా పెరుగుతుంది. సో లింక్డ్ఇన్ లో మనం ఎలా స్టార్ట్ అవ్వాలి? సో బేసిక్ గా లింక్డ్ఇన్ అనేది మన మొబైల్ ఫోన్ లో యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ట్యాబ్ యూస్ చేస్తే ట్యాబ్ లో యూస్ చేసుకోవచ్చు, కంప్యూటర్ మనం యూస్ చేసుకోవచ్చు, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. సో ఒకవేళ మీరు మీ కంప్యూటర్ నుంచి కానీ లేకపోతే ల్యాప్టాప్ నుంచి కానీ లింక్డ్ఇన్ యూస్ చేయాలనుకుంటే బేసిక్ గా www.linkedin.com మీరు సైన్ అప్ అయిపోతారు. సో మనం సైన్ అప్ అయిపోయిన తర్వాత లింక్డ్ఇన్ లో మనం ఎలాంటి మనలో చాలా మంది ఈమెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు లక్ష్మణ్ అనుకోండి, చాలా మంది మెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయంటే లక్కీ లక్ష్మణ్ 09@gmail.com, లక్కీ బాయ్ అని చెప్పేసి @gmail.com, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం ట్రెండీగా మెయిల్ ఐడీస్ ఉంటాయి. బట్ మనం లింక్డ్ఇన్ లో మన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు మన ఫస్ట్ నేమ్, మన లాస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు అనికేత్ శర్మ అనుకున్నాం, అప్పుడు ఎలాగంటే aniket.sharma@gmail.com. ఒకవేళ మీరు మీ ఐడి క్రియేట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మనకు కావాల్సిన నేమ్ అవైలబుల్ గా లేదంటే అప్పుడు మనం ఏవైనా నంబర్స్ లాంటివి లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో మనం లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే ముందు మనకి మన ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ తో ఉన్న జీమెయిల్ ఐడి ఒకటి ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు linkedin.com ఓపెన్ చేసి సైన్ అప్ విత్ గూగుల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషనల్ మెయిల్ ఐడితోని మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ మన ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేసుకుంటున్నప్పుడు మన ఫేస్ షాట్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. అండ్ దాంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ అలాంటివి ఏవి కాకుండా ఇట్ షుడ్ బి వెరీ మచ్ క్లియర్ అనమాట.
సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లాగా కాకుండా దీంట్లో మనకి అడిషనల్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే మీరు మీ ప్రొఫైల్కి ఒక హెడ్లైన్ పెట్టుకోవచ్చు, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవచ్చు, మీ ఎంటైర్ ప్రొఫైల్ ఒక సమ్మరీ మీరు షేర్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అది వర్క్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, లేదా అప్రెంటిస్షిప్ అవ్వచ్చు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్సెస్ మీరు షోకేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ స్కిల్స్ లేకపోతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ తర్వాత దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఏవైతే మీకు ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ చెప్పానో ప్రతి ఒక్క సెక్షన్ మీకు ఇండివిజువల్ గా రాబోయే స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ప్రతి ఒక్క సెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటనేది నేను మీకు అప్కమింగ్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొఫైల్ ఫోటో వచ్చేసరికి ఏంటంటే ఒక హై క్వాలిటీ ఒక హెచ్డిలో మనం ఎలాగైతే ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటామో అలాగే అట్లీస్ట్ మన ఫేస్ మన హెయిర్ నుంచి మన నెక్ వరకు కవర్ అయ్యేటట్టు మన దేంట్లో అయితే మన ఫేస్ చాలా క్లియర్ గా విజిబుల్ గా ఉంటుందో అలాంటి ఫోటోగ్రాఫ్స్ మనం కొంచెం స్మైలింగ్ తో ఉన్నవి, మెయిన్ ఏంటంటే ఐ కాంటాక్ట్ స్ట్రేట్ గా కెమెరాకి మెయింటైన్ చేస్తున్నట్టు మన ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. అండ్ ఎటువంటి డిస్టర్బింగ్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో వెనకాల తాజ్ మహల్ ఉంటుంది, తాజ్ మహల్ ముందు మీరు ఎక్కడో నిల్చున్నారు, ఎంటైర్ ఫోటో మీరు అప్లోడ్ చేసుకుంటాను అంటే అదంతా సూటబుల్ ఇమేజ్ కాదు. ఎగ్జాక్ట్ గా మీ దగ్గర మంచి మంచి ఫొటోస్ ఉన్నాయంటే దాన్ని నీట్ గా మీ హెడ్ ని మాత్రం నీట్ గా క్రాప్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ ఈవెన్ మీరు లింక్డ్ఇన్ లో మీ ఒక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఏంటంటే వీలైతే కొంచెం ఫార్మల్స్ వేసుకొని ఫోటోగ్రాఫ్ క్లిక్ చేసుకొని ట్రై చేసుకోండి, కొంచెం ట్రెండీ క్లోతింగ్ లాంటిది ఏం కాకుండా. అండ్ వీలైతే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దాన్ని మనం ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ పెట్టుకుంటే ఇంకొంచెం మంచిది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెడ్లైన్. సో ఈ హెడ్లైన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అది మీ యొక్క ప్రొఫెషనల్ ట్యాగ్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఒక XYZ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏంటంటే మీరు అందరూ ఐఎమ్ స్టూడెంట్ అట్ XYZ యూనివర్సిటీ అన్ని మాత్రమే రాయకుండా ఎలా రాయొచ్చు అంటే మీ యొక్క ప్రొఫైల్ ఏంటంటే ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత లింక్డ్ఇన్ లో చాలా మంది టాలెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. సో మనం ఎలా ఆలోచించాలంటే ఒక పర్సన్ మిమ్మల్ని లింక్డ్ఇన్ లో వచ్చి కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి కీవర్డ్స్ రాస్తే వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో లింక్డ్ఇన్ అనేది ఏంటి, అదొక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. లింక్డ్ఇన్ లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ప్రొఫెషనల్ రిలేటెడ్ కోసం మాత్రమే సైన్ అప్ అవుతారు. సో వీళ్ళల్లో మేబీ కొంతమందికి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఉండొచ్చు, లేకపోతే ఒక డేటా సైన్స్ లోని బాగా ప్యాషనెట్ ఉన్న క్యాండిడేట్ కోసం వాళ్ళు లింక్డ్ఇన్ లో ప్రాబ్లం వెతుకుతున్నారు. అలాంటప్పుడు మీరు మీ హెడ్లైన్ లో ఎలా పెట్టొచ్చు అంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ XYZ యూనివర్సిటీ అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పైరింగ్ డిజిటల్ మార్కెటర్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ డేటా సైంటిస్ట్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ న్యూ టెక్నాలజీస్ అని పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ఎవరెవరైతే లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. దానివల్ల మీ దగ్గర వర్క్ ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఫోటో, సెకండ్ వచ్చేసి ఏంటంటే ఒక క్యాచీ హెడ్లైన్, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు మీ మెయిల్ ఐడి డెఫినెట్లీ ఇవ్వాలి. మెయిల్ ఐడితో పాటు ఏ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ అండ్ మొబైల్ ఫోన్ కాల్ ఈ రెండింటికి మీకు కామన్ గా ఒక సిమ్ కార్డ్ ఉండే ఉంటుంది. సో దేనికైతే మీరు ఎక్కువగా వచ్చిన కాల్స్ అన్ని కంపల్సరీ ఆన్సర్ చేస్తారో ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఈ తర్వాత మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో ఇంకొంచెం డెప్త్ మనం వెళ్ళామంటే ఓన్లీ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరే కాకుండా మీరు ఏ సిటీలో ఉంటున్నారు, మీరు ఇంతకుముందు ఏ సిటీస్ లో ఉన్నారు అనేది కూడా యూ కెన్ ప్రొవైడ్ దిస్ కాంటాక్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి సమ్మరీ. ఈ సమ్మరీ అనేది ఏంటంటే మీలో చాలా మంది మీ రెజ్యూమ్స్ ఇంతకుముందు పాస్ట్ లో తయారు చేసుకొని ఉంటారు. సో ప్రతి ఒక్క రెజ్యూమ్ లో ఏంటంటే పైన అబౌట్ మీ కానీ లేకపోతే ఓవర్వ్యూ సెక్షన్ ఒకటి ఉంటుంది. సో ఓవర్వ్యూ సెక్షన్ ఏంటి అంటే మీకోసం ఒక ఎంటైర్ బయోడేటా అంతా చదవకుండా మీలో ఉన్న కొన్ని స్కిల్స్, మీలో ఉన్న కొన్ని ప్యాషనెట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దానికి తోడు మీరు ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఒక పారాగ్రాఫ్ లో తయారు చేసి ఆ పారాగ్రాఫ్ ని మనం యాజ్ అ సమ్మరీగా అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సమ్మరీలో మీరు కంపల్సరీగా పెట్టాల్సిన పాయింట్స్ ఏంటి అంటే
మీ కెరీర్ ఆస్పిరేషన్ అంటే మీరు ఫ్యూచర్‌లో ఏం అవుదాం అనుకుంటున్నారు? మేబీ కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకోవచ్చు. కొంతమంది బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకోవచ్చు. కొంతమంది ఇంజినీరింగ్‌లోనే స్పెసిఫిక్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్‌లోకి వెళ్దాం అనుకోవచ్చు. కొంతమందికి మార్కెటింగ్ అండ్ సేల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, అలాగా మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది మీరు తెలుసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ స్కిల్స్ ఏంటి? మీరు ఇప్పటిదాకా ఏమైనా అచీవ్‌మెంట్స్ చేసారా? ఈవెన్ మీరు కాలేజ్‌లో జరిగే ప్రోగ్రామ్స్‌లో కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ చేసినా, కాలేజ్‌లో కానీ, స్కూల్‌లో గానీ, లేదా ఇంటర్మీడియేట్‌లో గానీ మీకేవైనా అవార్డ్స్ వచ్చినా, ఏవైనా రికగ్నైజేషన్స్ వచ్చినా, అవన్నీ కూడా యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ యూర్ సమ్మరీ. సో, ఇవన్నిటిని కంబైన్ చేస్తూ ఒక ఎంగేజింగ్ సమ్మరీ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే ఐ యామ్ ఎ డెడికేటెడ్ అండ్ ఎంథూసియాస్టిక్ మార్కెటింగ్ స్టూడెంట్. Having hands-on experience on social media campaigns and very strong interest in digital marketing. My goal is to help brands to create meaningful impact. సో ఈ ఒక్క పాయింట్‌లో నేను ఏంటని కవర్ చేశాను. నాకు ఫస్ట్ మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఒక మార్కెటింగ్ స్టూడెంట్ నుంచి కవర్ చేశాను. ఆ తర్వాత నాకు సోషల్ మీడియా యూజ్ చేయడంలో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి కూడా నేను యాడ్ చేశాను. ఆ తర్వాత నాకు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఇవన్నీ కాకుండా ఫ్యూచర్‌లో నా కెరియర్ యాస్పిరేషన్ ఏం పెట్టాను, నేను బ్రాండ్స్ తోని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళకి ఆన్‌లైన్‌లో గ్రో అవ్వడానికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. సో, ఈ సమ్మరీ గనక లేపోతే ఇలాంటి సమ్మరీ గనక మీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సమ్మరీలో ఉన్నది అంటే, మీ ప్రొఫైల్‌కి ఎవరొచ్చి ల్యాండ్ అయినా సరే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద కనెక్ట్ అవ్వాలనుకుంటారు. ఎందుకు? వాళ్ళకేదైతే టాలెంట్ కావాలో, వాళ్ళకేదైతే నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావాలో, మీరు ఎగ్జాక్ట్‌గా మీ సమ్మరీలో అది మెన్షన్ చేశారు. సో, దానివల్ల ఏమవుతుందంటే, యూ కెన్ మేక్ వెరీ యూజ్‌ఫుల్ కనెక్షన్స్ ఆన్ లింక్డ్ఇన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనకి ప్రొఫైల్ ఫోటో, సెకండ్ హెడ్‌లైన్, థర్డ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫోర్త్ సమ్మరీ, ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మీకు రిలవెంట్‌గా ఉన్న వర్క్ ఎక్స్‌పీరియన్స్ అన్ని అప్‌లోడ్ చేయొచ్చు. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ అప్‌లోడ్ చేస్తే మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాల్సింది మీ డెసిగ్నేషన్ కానీ, మీ రోల్ కానీ, లేతే మీ వర్క్ టైటిల్ ఏంటి? ఆ తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు? ఆ కంపెనీ ఎక్కడ లొకేట్ అయ్యుంది? మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా వర్క్ చేశారు? ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి. ఐ స్టార్టెడ్ ఎట్ థిస్ డేట్ అండ్ యాస్ ఆఫ్ నౌ కంటిన్యూయింగ్. అది కాకుండా కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీరు పెట్టుకోవచ్చనమాట. ఆ బుల్లెట్ పాయింట్స్‌లో ఏంటంటే మీ వర్క్ రోల్‌ని డిస్క్రైబ్ చేయొచ్చు. మీకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ పేరు ఆహ్, రవి అనుకుందాం. సో, మీలో ఎవరైనా రవి ఉంటే యెస్ అని పెట్టండి. ఫైన్. సో, మీలో ఒక పర్సన్ పేరు రవి. రవి అన్న పర్సన్ 10G మైండ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీలోని యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా వర్క్ చేస్తున్నారు. అప్పుడు రవి ఎలా పెట్టాలంటే 10G మైండ్ తన కంపెనీ నేమ్‌లోని 10G మైండ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అని పెట్టగానే ఆటోమేటిక్ కంపెనీ లోగో అక్కడ లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత తన జాబ్ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని పెట్టుకుంటాడు. కంపెనీ నేమ్ ఆల్రెడీ మనం 10G మైండ్స్ అని మనకు తెలుసు. ఆ తర్వాత డేట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందనుకుందాం. సో, ఐ స్టార్టెడ్ ఆన్ జూలై 21, 2023. ఆ తర్వాత రవి ప్రెజెంట్ ఇదే కంపెనీలో ఇంకా వర్క్ చేస్తున్నాడు ఇన్ ఎగ్జాంపుల్. సో, ఆన్ గోయింగ్ అని పెట్టుకుంటాడు. ఒకవేళ రవి ఈ ఇయర్ ఫిబ్రవరిలో జాబ్ మానేసి ఇంకో చోట జాబ్ జాయిన్ అయ్యాడనుకోండి. అప్పుడు రవి ఎలా పెడతాడంటే 10G మైండ్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లోని నేను జూలై 21, 2023 నుంచి ఆహ్, ఫిబ్రవరి 10, 2024 వరకు వర్క్ చేశాను. నా లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం. నా జాబ్ టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు నేను ప్రెజెంట్ హెచ్‌పీసీఎల్ కంపెనీలో వర్క్ చేస్తాను అని చెప్పి మళ్ళీ తన కంపెనీ ప్రెజెంట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో, ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే ఓన్లీ మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఎక్స్‌పీరియన్సే కాకుండా మీకు ఇంతకుముందు ఏ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో, ఎక్కడ వర్క్ చేశారో అవి కూడా మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట. సో, ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ నేర్చుకోవడానికెళ్లారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్‌కి సెపరేట్ సెక్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇంటర్న్‌షిప్ చేసినా సరే మీరు లింక్డ్ఇన్‌లో మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకలా ఎక్స్‌పీరియన్స్‌లో మనం చేసిన వర్క్ రోల్స్‌ని డిస్క్రైబ్ చేయాలని చెప్పాను కదా! సో, ఎలా పెట్టొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరూ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు 10G మైండ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లో. సో, ఈ వెబినార్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత లింక్డ్ఇన్‌లో సైన్ అప్ అయిపోండి. లింక్డ్ఇన్‌లో సైన్ అప్ అయిపోయి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నాను కదా! ప్రొఫైల్ ఫోటో, హెడ్‌లైన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సమ్మరీ, ఎక్స్‌పీరియన్సెస్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. అక్కడ మీరు ఎక్స్‌పీరియన్సెస్‌లో ఏం పెడతారంటే, ఎక్స్‌పీరియన్స్‌లో మీ కంపెనీ నేమ్ అడుగుతుంది. కంపెనీ నేమ్‌లో మీరు 10G మైండ్స్ అని రాయగానే మన కంపెనీ లోగో వస్తుంది. మీరు కంపెనీ లోగో పైన ట్యాప్ చేస్తారు.
అక్కడ మీరు ఏంటి ఇంటర్న్ వర్క్ రోల్ వచ్చేసి ఇంటర్న్ అని పెట్టుకోవచ్చు, లేదా ఇంటర్న్‌షిప్ అని పెట్టుకోవచ్చు. అక్కడ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పర్సన్ మా కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తానంటే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్‌లో సపోర్ట్ చేసాము. లేకపోతే ఏదైనా రిసర్చ్ అండ్ అనాలిసిస్ చేసాము. లేకపోతే సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేసాం. లేకపోతే క్యాన్వాలో మేము పోస్టర్స్ డిజైన్ చేసాం. అలాగా మీరు ఇంటర్న్‌షిప్ అంతా ఏదైతే చేస్తారో ఆ వర్క్స్ అన్ని మీరు వన్ బై వన్ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్. సో, ఎడ్యుకేషన్‌లో ఏంటంటే మీకేవైతే డిగ్రీస్ ఉన్నాయో, మీకు ఆ డిగ్రీ ఏ కాలేజ్ నుంచి వచ్చింది, తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఆ తర్వాత మీరు డిగ్రీ నేర్చుకుంటున్నప్పుడు మీరేమైనా స్కిల్స్ డెవలప్ చేసుకున్నారా? ఈ థింగ్స్ అన్నిటిని కంబైన్ చేసి మీరు మీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ దాంట్లో పెట్టుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేటెడ్ విత్ 9 పాయింట్స్ జీపీఏ. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తున్నప్పుడు స్పెషలైజేషన్‌లో మీరు డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నారు, లేకపోతే ఆహ్, డేటా సైన్స్ తీసుకున్నారు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నారు. అక్కడ స్కిల్స్‌లో ఏంటంటే మీరు ఏ స్కిల్ అయితే డెవలప్ చేసుకున్నారో ఆ స్కిల్‌ని అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, వీడియో రావట్లేదని చాలా మంది పెట్టారు గదా! సో, వీడియో కొంచెం ప్రాబ్లమ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో, వీడియో వచ్చినంత వరకు యూ కెన్ వాచ్ ఇట్. మిగతా టైమ్ అంతా యూ కెన్ లిజన్ టు ద ఆడియో వే మోర్ క్లియర్‌లీ. సోషల్ మీడియా మార్కెటింగ్‌లో ఎస్‌సిఓ గురించి చెప్తాము. బట్ ఈ సెషన్‌లో గాదు. నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాం. ఆహ్, నాకు వీడియో అండ్ ఆడియో క్లియర్‌గా ఉందా? ఒకసారి క్లియర్‌గా ఉంటే యెస్ అని పెట్టండి. ఒకళ్ళు డౌట్ పెట్టారు. ఆహ్, హెడ్‌లైన్ హెడ్‌లైన్ కోసం ఇంకొకసారి చెప్పండన్నారు. ఓకే. ఫైన్. నేను హెడ్‌లైన్ కోసం రిపీట్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి మెన్షన్ చేయండి స్పీడ్‌గా క్యూ అండ్ ఏ బాక్స్‌లో. యాహ్! హెడ్‌లైన్ కోసం చెప్తాను డెఫినెట్‌లీ. ఆడియో ఇస్ క్లియర్, వీడియో ఇస్ నాట్ క్లియర్. ఓకే. ఫైన్. సో, వీడియో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి ఇక్కడ పెట్టండి. ఓకే. మీరిప్పుడు లింక్డ్ఇన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలంటే ఇప్పుడంటే ఇప్పుడు కాదు. ఈ వెబినార్ అయిపోయిన తర్వాత మేబీ అరౌండ్ 4:00 యూ క్యాన్ డౌన్‌లోడ్ ద లింక్డ్ఇన్ యాప్ అండ్ యూ కెన్ లాగిన్ ఇంటూ లింక్డ్ఇన్. ఓకే. ఫైన్. సో, విల్ గెట్ బ్యాక్ టు ద సెషన్. ఆహ్, ఫైన్. ఆహ్, జస్ట్ ఎ మినిట్. యాహ్! హెడ్‌లైన్ కోసం అడిగారు గదా! సో, హెడ్‌లైన్ అనేది ఏంటంటే ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక కెరియర్ గోల్ ఉంటుంది. కొంతమంది హెచ్ఆర్ అవుదాం అనుకుంటారు. కొంతమంది డిజిటల్ మార్కెటర్ అవుదాం అనుకుంటారు. అండ్ కొంతమంది మేబీ ఒక డేటా అనలిస్ట్ అవుదాం అనుకుంటారు. డేటా సైంటిస్ట్ ఉండొచ్చు. బిజినెస్ అనలిస్ట్ ఉండొచ్చు. ఆహ్, లేకపోతే సీఏ చేయాలనుకుంటారు. లేతే ఫినాన్స్ రంగంలోని ఒక ఉన్నత స్థాయికెళ్ళాలనుకుంటాం. సో, ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కెరియర్ గోల్స్ ఉంటాయి. సో, అప్పుడు మీరు మీ యొక్క హెడ్‌లైన్ ఎలా పెట్టుకుంటారంటే ఎలాగో మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో మీ నేమ్ విజిబుల్‌గా ఉంటుంది. నేమ్ కిందన హెడ్‌లైన్ ఉంటుంది. సో, అప్పుడు ఎలా పెట్టుకోవచ్చంటే యాస్పైరింగ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, లేకపోతే యాస్పైరింగ్ డిజిటల్ మార్కెటర్, ఆహ్, ఆర్ ఎల్స్ యాస్పైరింగ్ డిజిటల్ మార్కెటర్ విత్ ప్యాషన్ ఇంటూ ఫినాన్స్. ఇలాగ మీకు ఏదైతే మీ కెరియర్ గోల్ ఉంటుందో, ఆ కెరియర్ గోల్‌కి సంబంధించి యాస్పైరింగ్ అనే వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. ప్యాషనేట్ అనే వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ఇట్ అబౌట్ ద హెడ్‌లైన్. సో నౌ విల్ గెట్ ఇంటు ద ఎడ్యుకేషన్ పార్ట్. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ మీ 10th క్లాస్ ఎక్కడ చదివారు? మీ 10th క్లాస్ స్కూల్ నేమ్, మీ 10th క్లాస్ స్కూల్ ఏ సిటీలో ఉంది? మీకక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయండి.
తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్, ఇంటర్మీడియట్ మీరు ఎంపీసీ చేశారా, బైపీసీ చేశారా, హెచ్ఈసీ చేశారా, ఎంఈసీ చేశారా, ఆ డీటెయిల్స్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. అక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చాయి. సో ప్రతిసారి పాయింట్స్ మెన్షన్ చేయాలనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఒకవేళ మెన్షన్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్, మెన్షన్ చేయకపోయినా సరే ఇట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి స్కిల్స్ అండ్ ఎండోర్స్మెంట్స్. సో మీలో ఉన్న స్కిల్స్ ఏంటి? మేబీ మీరు కమ్యూనికేషన్స్ బాగుంటాయా, డిజిటల్ మార్కెటింగ్ బాగా చేస్తారా, కంటెంట్ రైటింగ్ బాగా చేస్తారా, వీడియో ఎడిటింగ్ బాగా చేస్తారా, ఇలాగా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ అన్నిటిని మీరు మీ లింక్డ్ఇన్ లో అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రెజెంటేషన్ ఎండింగ్ వచ్చేసరికి నేను యాక్చువల్ లింక్డ్ఇన్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, దాన్ని మీరు ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు నేర్పిస్తాను. సో లింక్డ్ఇన్ లోని మీరు మీ ప్రొఫైల్ ఫోటో, మీ సమ్మరీ, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్సెస్, మీలో ఉన్న స్కిల్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే మీ యొక్క నెట్వర్క్ లింక్డ్ఇన్ లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో లింక్డ్ఇన్ లో బేసిక్ ఏంటంటే మీరు మీ క్లాస్మేట్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, వేరే కాలేజ్ లో చదువుకుంటున్న మీలాంటి స్టూడెంట్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఏదైనా పర్టికులర్ ప్రొఫెషన్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ ప్రొఫెషన్ లోని ఆల్రెడీ వర్క్ చేస్తున్న పీపుల్ ని మీరు కనెక్ట్ అవ్వాలనుకున్నా సరే కనెక్ట్ అవ్వచ్చు. అది ఎలాగనేది నేను ఈ సెషన్ ఎండింగ్ లో చెప్తాను. ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి. ఓకే. సో ఇలాగ మీరు ఎనీ పీపుల్ ని యూ కెన్ సెర్చ్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్. వాళ్ళందరికీ మీరు ఒక పర్సనలైజ్డ్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. సో ఇప్పుడు ఫేస్బుక్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంటుంది. బట్ లింక్డ్ఇన్ లో ఎలాగంటే మనకి పర్సనలైజ్డ్ కనెక్షన్ రిక్వెస్ట్ అంటాం అనమాట. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. బట్ ఫేస్బుక్ లో ఏంటంటే అది కొంచెం ఇన్ఫార్మల్ గా ఉంటుంది. లింక్డ్ఇన్ లో వచ్చేసరికి ఏంటంటే ఫార్మల్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొఫెసర్ కి లింక్డ్ఇన్ కనెక్షన్ పంపిస్తున్నారు. అప్పుడు మీరు మీ కనెక్షన్ పంపించినప్పుడు, కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీ పర్సనల్స్ కి ఎలా మెసేజ్ పెట్టచ్చు అంటే హలో సార్, హౌ ఆర్ యూ డూయింగ్, మై సెల్ఫ్ అని చెప్పి మీ పేరు రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ప్రొఫెసర్ డేటా సైన్స్ నేర్పిస్తున్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డేటా సైన్స్, ఐ విష్ టు కనెక్ట్ విత్ యూ అండ్ లెర్న్ మోర్, థ్యాంక్ యూ అని చెప్పి మీరు ఒక పర్సనల్ రిక్వెస్ట్ పంపించవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రొఫెసర్ ఎప్పుడైతే వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారో మీ నుంచి ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీ నుంచి మెసేజ్ కనిపించగానే ఆ ప్రొఫెసర్ కి మీరు ఎవరు ఏంటనేది తెలియదు, బట్ మీ ఉద్దేశం క్లియర్ గా ఉంటుంది మెసేజ్ లోనే. సో ఇలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఏదైనా కంపెనీలో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టీసీఎస్ లో వర్క్ చేయాలనుకుంటున్నారు. సో టీసీఎస్ లో ఉన్న హెచ్ఆర్స్ కి మీరు పర్సనలైజ్డ్ గా ఒక కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళకి మీకోసం మీరు మీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, నేను ఇక్కడ జాబ్ కోసం సెర్చ్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయగలరు అని చెప్పేసి కూడా మీరు ఒక పర్సనలైజ్ కనెక్షన్ అనేది మీరు సెండ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఎలాగైతే మనకి ఫేస్బుక్ లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయో, లింక్డ్ఇన్ లో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని గ్రూప్స్ ఎక్స్క్లూజివ్ గా జాబ్స్ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. కొన్ని గ్రూప్స్ వచ్చేసి ఏంటంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంట్రెస్ట్. సో ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్ అందరు ఎవరెవరైతే మనకి వరల్డ్ వైడ్ ఉన్నారో, ఈ వరల్డ్ వైడ్ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ అందరూ ఒక కామన్ గ్రూప్ లో ఉండి ఆ గ్రూప్ లో ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కోసమే వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి గ్రూప్స్ జాయిన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ పైన అయితే, మీకు ఏ టాపిక్ పైన అయితే, లేకపోతే మీకు దేని మీద అయితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని రిలవెంట్ పీపుల్ అందరూ మీకు పరిచయం అవుతారు. అండ్ దానికి రిలవెంట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కంటిన్యూస్ గా అవైలబుల్ గా ఉంటూ ఉంటుంది. సో ఇది ఎలా చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ జాయినింగ్ అ గ్రూప్. సో ఇది కాకుండా మీరు ఏంటంటే లింక్డ్ఇన్ లోని రికమెండేషన్స్ అనేది అడగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కాలేజ్ లోని ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నారు. ఫిజిక్స్ లెక్చరర్ కి లింక్డ్ఇన్ కూడా ఉంది. అండ్ మీరు ఫ్యూచర్ లో మీరు కూడా ఏంటంటే ఫిజిక్స్ కి రిలేటెడ్ గా జాబ్ ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఫిజిక్స్ అంటే ఓన్లీ ఫిజిక్స్ టీచర్ అవ్వక్కర్లేదు, ఫిజిక్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి. సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, అదే డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డేటా అనలిజం అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. సో మీ ప్రొఫెసర్ నుంచి కానీ, లేకపోతే ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ బాగా పర్ఫామ్ చేస్తున్న పీపుల్ నుంచి కానీ మీరు వాళ్ళకి ఏం అడగచ్చు అంటే, నా లింక్డ్ఇన్ లో మీరు ఒక రికమెండేషన్ పెట్టండి. సో రికమెండేషన్ వాళ్ళు ఏం రాస్తారంటే, నాకు ఈ క్యాండిడేట్ నాకు చాలా బాగా తెలుసు, తినకి ఏదైనా వర్క్ మనం అప్ చెప్పామంటే తను చాలా బాగా చేస్తాడు, అండ్ ఇదే కాకుండా హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ XYZ ఫీల్డ్. సో ఎనీ పర్సన్ హూ ఈస్ లుకింగ్ టు హైర్ హిమ్,
అంటే ఈ పర్సన్‌కి ఎవరు జాబ్ ఇవ్వాలనుకున్నా, ఈ పర్సన్‌తో కలిసి ఎవరు వర్క్ చేయాలనుకుంటున్నా సరే, నేను ఈ పర్సన్‌కి ఫుల్‌గా సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళొక రికమెండేషన్ రాసి మీ లింక్డ్ఇన్‌లో పెట్టొచ్చనమాట. సో, లింక్డ్ఇన్‌లో ఎంతో మంది వచ్చి మీ ప్రొఫైల్ చూస్తూ ఉంటారు. ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ఒక మంచి వాల్యుబుల్‌గా ఉన్న వ్యక్తి మీ ప్రొఫైల్‌లో రికమెండేషన్ రాసారంటే, ఆటోమేటిక్‌గా మీకు వర్క్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. సో, ఇదే విధంగా మీరు ఒకళ్ళకి రికమెండేషన్ ఒకళ్ళ నుంచి మీరు రికమెండేషన్ తెచ్చుకోగలరన్నప్పుడు, మీరు కూడా ఒకళ్ళకి రికమెండేషన్ రాయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మనం ఎంగేజింగ్ ఆన్ లింక్డ్ఇన్. సో, లింక్డ్ఇన్‌లో కూడా ఏంటంటే మనకెలాగైతే ఫేస్‌బుక్‌లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్స్ కనిపిస్తూ ఉంటాయో, ఫోటోలు కనిపిస్తూ ఉంటాయో, అలాగే లింక్డ్ఇన్‌లో ఏంటంటే ఎక్కువ మనకి ప్రొఫెషనల్‌గా ఉన్న ఆర్టికల్స్, ఇండస్ట్రీకి రిలేటెడ్ అప్డేట్స్, తర్వాత మనకి ఇండస్ట్రీలో కొత్తగా రాబోతున్న ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఏంటి, మీ పర్టిక్యులర్ డొమైన్‌లో ఏఐ ఏ రకంగా అడ్వాన్స్‌మెంట్ చేస్తుంది, తర్వాత మీకు ఎనీథింగ్ మీరు ఏ టాపిక్ పైనైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ రిలేటెడ్ టాపిక్స్ అన్ని మీరు లైక్ చేస్తూ వెళ్తే, వాటి నుంచి మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో, మీకు దాంట్లో ఏదైనా పోస్ట్ నచ్చింది, లేకపోతే ఏదైనా ఆర్టికల్ నచ్చింది, ఏదైనా ఆర్టికల్ చాలా ఇన్ఫర్మేషనల్‌గా మీకు అనిపించిందనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మీరు జస్ట్ దాన్ని లైక్ చేయొచ్చు. వీలైతే దానికి కామెంట్ చేయొచ్చు. సో, మిగతా యాప్స్‌లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ ఆర్టికల్ అని మీరు ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్ట్ కింద పెట్టారనుకోండి. అది ఒట్టి ఆ పేజ్ వాళ్ళకి తప్ప ఇంకెవరికీ కనిపించదు. బట్ లింక్డ్ఇన్‌లో ఏంటంటే మీరెప్పుడైనా ఏదైనా పోస్ట్ పైన కామెంట్ చేస్తే, మీకు లింక్డ్ఇన్‌లో ఎంతమందైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఆ ఫ్రెండ్స్ అందరికి మీరు ఈ పలానా పోస్ట్ పైన కామెంట్ చేశారని చెప్పి క్లియర్‌గా విజిబుల్‌గా అయిపోతుందన్నమాట. సో, మీరెప్పుడు లింక్డ్ఇన్‌లో ఎవరికి కామెంట్ చేసినా, ఎవరికి మంచి కామెంట్ పెట్టినా, చెడు కామెంట్ పెట్టినా, దానికి లైక్ కొట్టినా, రియాక్షన్ ఏమిచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లింక్డ్ఇన్‌లో ఒక 1000 ఫ్రెండ్స్ అయ్యారు ఫ్యూచర్‌లో. ఈ 1000 ఫ్రెండ్స్‌కి కూడా మీరు లింక్డ్ఇన్‌లోని ఒక్క పర్సన్‌ని తిట్టినా, ఒక పర్సన్ పొగిడినా, ఒక పర్సన్‌కి ఏ కామెంట్ పెట్టినా, ఈ 1000 మెంబర్స్‌కి కూడా కనిపిస్తుందన్నమాట. సో, యూ షుడ్ బి లిటిల్ బిట్ కేర్‌ఫుల్ వైల్ యూ ఆర్ పోస్టింగ్ ఎ కామెంట్ ఆన్ ఎనీ పోస్ట్ ఇన్ లింక్డ్ఇన్. సో, నెక్స్ట్ ఏంటంటే ఎంగేజ్ ఇన్ మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్. సో, లింక్డ్ఇన్ ఈస్ కంప్లీట్‌లీ ప్రొఫెషనల్స్ నెట్వర్క్. సో, ఈ ప్రొఫెషనల్స్ నెట్వర్క్‌లో ఉండడం వల్ల ఏంటంటే మీరు ప్రొఫెషనల్ పీపుల్‌ని కనెక్ట్ అవుతారు. డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోవచ్చు. డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో, దాంట్లో ఏంటంటే నార్మల్‌గా మనం హాయ్, హలో, గుడ్ బై ఇలాంటి కన్వర్జేషన్స్ లాంటివి కాకుండా, మనకి వర్క్ రిలేటెడ్ కన్వర్జేషన్స్ ఎక్కువుంటాయి. మన కెరీర్ రిలేటెడ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో, దాన్నేంటంటే మనం మనకు మీనింగ్‌ఫుల్‌గా ఉన్న విధంగా మనం చేసుకోవాలి. సో, ఇదే కాకుండా లింక్డ్ఇన్‌లోని మీరు జాబ్ అనేది కూడా సెర్చ్ చేయొచ్చు. సో, లింక్డ్ఇన్‌లో ఏంటంటే మనకి లింక్డ్ఇన్ ఒకవైపు ఎంప్లాయర్స్ ఉంటారు. ఇంకోవైపు ఎంప్లాయీస్ ఉంటారు. కొంతమంది జాబ్ వెతుక్కోవడానికొస్తారు. కొంతమంది జాబ్ ఇవ్వడానికొస్తారు. కొంతమందికి జాబ్‌తో అసలు పని లేకపోయినా బిజినెసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా లింక్డ్ఇన్‌లో ఉంటారు. బిజినెస్ డీల్స్ కావాలనుకున్న వాళ్ళు లింక్డ్ఇన్‌లో ఉంటారు. సో, ఓవరాల్‌గా జాబ్స్, బిజినెస్, కెరీర్ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ సెట్. సో, ప్రొఫెషనల్‌గా ఉన్నవి ఏవైనా సరే మీకు లింక్డ్ఇన్‌లో అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, లింక్డ్ఇన్‌లో ఏంటంటే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ పైన మనం పెట్టామంటే, మనం ఉన్న రేడియస్‌లో మనం జాబ్స్ అనేది ఈజీగా వెతుక్కోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నంలోని ఒక 10 కిలోమీటర్స్ రేడియస్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీకు కనిపించాలంటే, అది మీరు ఈజీగా లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేయొచ్చు. అది ఎలాగని ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లింక్డ్ఇన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, నేను చెప్పినవన్నీ ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఓకే. సో, లాస్ట్ ఓహ్, 40 మినిట్స్ ప్రెజెంటేషన్ ఆర్ లాస్ట్ 30 మినిట్స్ ప్రెజెంటేషన్ మనం చూస్తున్నామంటే, మీరందరూ బేసిక్‌గా లింక్డ్ఇన్‌లోనే ఎలా స్టార్ట్ అవ్వాలన్నది నేర్చుకున్నారు. లింక్డ్ఇన్‌లో మన ప్రొఫైల్ బాగుండాలంటే, మన ప్రొఫైల్ పిక్చరు, మన హెడ్‌లైన్, మన సమ్మరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ స్కిల్స్ ఇవన్నీ అప్‌లోడ్ చేయాలని నేర్చుకున్నారు. సో, ఈ మాత్రం ఉంటే యూ కెన్ గెట్ స్టార్టెడ్ ఆన్ లింక్డ్ఇన్. సో, ఇప్పుడేంటంటే విల్ గెట్ ఇంటు ద లైవ్ లింక్డ్ఇన్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో నేనిప్పుడు ఏవైతే ఒక్కొక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎళ్ళానో అవన్నీ మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకే. సో, ఇఫ్ యూ ఆల్ ఆర్ రెడీ జస్ట్ మెసేజ్‌లోని యెస్ అని చెప్పి పెట్టండి. విల్ గెట్ స్టార్టెడ్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. గ్రేట్. గ్రేట్. సో, మనం స్టార్ట్ చేసే ముందు నేను పోల్‌లో ఒక క్వెషన్ పెడతాను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి.
ఫైన్. ఈ పోల్ అనేది మీరు అందరూ ఆన్సర్ చేయండి. పోల్ హ్యాస్ స్టార్టెడ్. సో క్వశ్చన్ ఏంటంటే లింక్డ్ఇన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? మనం ప్రొఫెషనల్ పీపుల్ మీట్ అవడానికా, క్యాజువల్ గా చిట్ చాట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కోసమా, ఆర్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్? ఫస్ట్ ఇంకొక 1 minute లోనే నేను రిజల్ట్ పబ్లిష్ చేసి విల్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ లింక్డ్ఇన్ వెబ్సైట్. Time is 3:41. 3:42 kalla we'll publish the result and we'll ask LinkedIn యొక్క main purpose ఏంటి? Fine. The results are publishing. సో మీ అందరికీ ఇప్పుడు LinkedIn యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు మీ అందరికీ క్లియర్ అయిపోయింది. సో LinkedIn అన్నది మనం ప్రొఫెషనల్ పీపుల్ మీట్ అవ్వడానికి ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ ప్లాట్ఫామ్. అది క్యాజువల్ గా చిట్ చాట్ చేసుకోవడానికి, ఫ్రెండ్స్ కి, సెలబ్రిటీస్ ఫాలో అవ్వడానికి, and it is especially not for the entertainment purpose. Okay, so now we'll get into the actual LinkedIn website. సో మీ అందరికీ LinkedIn వెబ్సైట్ కనిపిస్తుంది అంటే ఎస్ అని పెట్టండి. మీ అందరికీ LinkedIn ప్రొఫైల్ కనిపిస్తుందా మిస్టర్ బలరామ్ కనకల గారిది? LinkedIn ప్రొఫైల్ విజిబుల్ ఉంటే ఎస్ అని పెట్టండి. సో రాబోయే 10 minutes లో ఏంటంటే మనం LinkedIn ప్లాట్ఫామ్ ఎక్స్ప్లోర్ చేసి మీరు LinkedIn ప్లాట్ఫామ్ లోని ఎలాగా మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు నేర్చుకోండి. సో LinkedIn ప్లాట్ఫామ్ విజిబుల్ గా ఉందా? ఎస్, నో? ఓకే, ఫైన్. చాలా మంది ఎస్ అని పెడుతున్నారు. LinkedIn ప్లాట్ఫామ్ అంటే మీకు జస్ట్ LinkedIn వెబ్సైట్ కనిపిస్తుంది. ఫైన్. సో ఇప్పుడు LinkedIn ఒక ప్రొఫైల్ మనం అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. సో ఇక్కడ మీకు ఏదైతే పేజ్ కనిపిస్తుంది కదా, జస్ట్ సో ఇక్కడ మీకు ఏదైతే పేజ్ కనిపిస్తుందో మీరందరూ మీ LinkedIn ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ లో కానీ ఓపెన్ చేసుకుంటే మీకు మీ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇవన్నీ మనకి ఎగ్జిస్టింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే మనకి ఫోటోగ్రాఫ్ ఉంటుందో ఇక్కడ మీరు చూస్తే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ అన్నది ఉంది. సూట్ వేసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి కొంచెం ప్లెయిన్ గా ఉంది అండ్ ఫేస్ కూడా బాగా విజిబుల్ గా ఉంది. సో ఈ రకంగా మీరు కూడా ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎలాగైతే మనకి ఫేస్బుక్ లోని కవర్ ఫోటో ఉంటుందో, వాట్సాప్ లో కవర్ ఫోటో ఉంటుందో, సేమ్ వే మనకి LinkedIn లో కూడా కవర్ ఫోటో అనేది ఉంటుంది. సో LinkedIn లో కూడా మీరు కవర్ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక్కడేమో మీరు ఏదైతే పేరుతో LinkedIn క్రియేట్ చేసుకుంటే ఆ పేరు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ కింద ఏదైతే ఉంటుంది మేనేజింగ్ డైరెక్టర్ 10G మైండ్స్ అని ఉంది కదా, ఇది సార్ పెట్టుకున్న ఒక హెడ్ లైన్ అనమాట. సో ఇలాగ మీరు మీ హెడ్ లైన్ అనేది పెట్టుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ కోసం నా ఓన్ ప్రొఫైల్ చూపిస్తాను. సో నా ప్రొఫైల్ విజిబుల్ గా ఉందా? ఒకవేళ నా ప్రొఫైల్ విజిబుల్ గా ఉందంటే ఎస్ అని పెట్టండి. విల్ ఇమీడియట్లీ కంటిన్యూ ద సెషన్. Is my profile visible? Okay. Great. So my profile seems visible. So we'll continue. So ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ప్రొఫైల్ ఫోటో, ఫేస్ క్లియర్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఫేస్ ప్లేన్ అండ్ వేర్ ఇన్ ప్రొఫెషనల్ డ్రెస్సింగ్.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మన నేమ్. మీలో ఇందాక చాలా మంది హెడ్‌లైన్ కోసం అడిగారు కదా! సో, ఇది నా హెడ్‌లైన్ అన్నమాట లింక్డ్ఇన్‌లోని. సో, హెడ్‌లైన్‌లో ఆంటర్‌ప్రెన్యూర్ అని పెట్టాను. సో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బిజినెస్ పర్సన్. సో, ఇది ప్రొఫెషన్ పెట్టాను. తర్వాత కనెక్టింగ్ టాలెంట్ విత్ గ్లోబల్ ఆపర్చునిటీస్ అని పెట్టాను. సో, ఇది నేను చేస్తున్న వర్క్. సో, మీలో ఎవరైనా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అంటే, మీకు వేరే విదేశాల్లోని అవకాశం నేను కల్పిస్తాను అని నా లింక్డ్ఇన్‌లో నేను పెట్టుకున్నాను. సో, సీకింగ్ కనెక్ట్స్ ఫర్ స్టడీ అబ్రాడ్ స్టూడెంట్ అకామిడేషన్ అని పెట్టాను. సో, ఇక్కడ నా ప్రొఫైల్‌కి ఎవరైనా వస్తే వాళ్ళకి నేనేం అడుగుతున్నానంటే ఎవరైనా వేరే కంట్రీస్‌లో స్టూడెంట్స్‌కి అకామిడేషన్ ఇప్పిస్తున్నారా? ఒకవేళ ఇప్పిస్తే నాకు వాళ్ళతో పరిచయం కావాలని చెప్పి నేనిక్కడ సీకింగ్ అన్న వర్డ్ యూజ్ చేశాను. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం ప్రొఫైల్ ఫోటో కవర్ చేసుకున్నాము. మన లింక్డ్ఇన్ నేమ్ కవర్ చేసుకున్నాం. ఈ పార్ట్‌ని మనం హెడ్‌లైన్ అంటామన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ సమ్మరీ. సమ్మరీ అండ్ అబౌట్ దే ఆర్ ఆల్‌మోస్ట్ ద సేమ్. సో, ఇక్కడ నా సమ్మరీ ఏమి ఇచ్చానంటే లైక్ నాకు కొన్ని ఇయర్స్ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు బ్రాండ్ బిల్డింగ్, ఫినాన్స్, నెట్వర్కింగ్, మార్కెటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అది కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఉన్నాను. సో, నాకు ఏదైనా ఐడియా ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ నాకు చాలా ఇంట్రెస్ట్. సో, ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో నేను వేరే ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అని చెప్పి నేను నా ప్రొఫెషనల్ సమ్మరీలో పెట్టుకున్నాను. ఓకే. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్సెస్. ఎక్స్‌పీరియన్స్ అంటే మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, ఇక్కడ నా వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఒక కంపెనీకి ఫౌండర్‌గా ఉన్నాను. మన 10G మైండ్స్‌లో సీఈఓగా ఉన్నాను. ఇవి ఇంతకు ముందు నాకున్న వర్క్ ఎక్స్‌పీరియన్సెస్. 2 టైమ్స్ యాస్ ఎ ఫౌండర్ అండ్ 1 టైమ్ యాస్ ఎ ఫ్రాంచైజీలో వర్క్ చేశాను. సో, ఇది నా వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇక్కడ నేను నా ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అని పెట్టాను. ఈ కిందన లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్‌లోని నాకు ఏంటేంటి సర్టిఫికేషన్స్ వచ్చాయన్నది అవన్నీ ఇక్కడ ఒక్కొక్కటిగా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. సో, నాకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అన్నది నేను నాకొచ్చిన లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే. సో, ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే మనకి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లుంటాయో, లింక్డ్ఇన్‌లో కూడా మనం సిమిలర్‌గా మనకు పోస్ట్‌లుంటాయి. సో, ఇవి నేను నార్మల్‌గా లింక్డ్ఇన్‌లో పెట్టుకున్న పోస్ట్‌లనమాట. సో, ఇలాగ మీరు కూడా మీరేమైనా అచీవ్‌మెంట్స్ ఏమైనా చేశారు, లేకపోతే ఏమైనా ఈవెంట్స్‌కెళ్లారు, ఏమైనా బిజినెస్ రిలేటెడ్ ఈవెంట్స్ దేనికైనా ఎళ్లారు అనుకుంటే, అక్కడ కూడా మీరు మీ ప్రొఫైల్ అనేది ఇలా షోకేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఎలా ఎడిట్ చేద్దాం అన్నది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత, ఇక్కడ మీకొక పెన్ సింబల్ కనిపిస్తుంది. ఈ పెన్ సింబల్ పైన ట్యాప్ చేస్తారు. ఈ పెన్ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఒకవేళ స్టార్టింగ్‌లో మీరు మీ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ ఏమైనా తప్పిచ్చారనుకోండి, అది ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్. ఇక్కడ సార్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎడ్చర్ల అని ఇచ్చారు. సో, మీ ఎడ్యుకేషన్ ఏముందో అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ ఎడ్యుకేషన్ అని చేస్తారు. ఇక్కడ మీకు కాలేజ్ కానీ, యూనివర్సిటీ పేరు కానీ రాస్తారు. ఇక్కడ మీరు ఎంఎస్‌సి చేసారా, బీఎస్‌సి చేసారా, బీబీఏ చేసారా, బీటెక్ చేసారా అది రాస్తారు. తర్వాత బీటెక్ చేస్తే ఏ స్ట్రీమ్‌లో చేశారు. మెకానికల్ ఇంజినీరింగా, సివిల్ ఇంజినీరింగా, లేకపోతే బీబీఏ చేస్తే ఫినాన్సా, మార్కెటింగా అని రాస్తారు. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని ఉన్నాయి. సో, స్టార్ట్ డేట్‌లో మీ డిగ్రీ ఏ ఇయర్‌లో స్టార్ట్ అయింది. ఎండ్ ఒకవేళ ఆల్రెడీ ఎండ్ అయిపోయిందంటే ఎండ్ అయిపోయిన డేట్ రాస్తారు. ఒకవేళ ఇంకా ఎండ్ అవ్వట్లేదు అనుకుంటే ఏ ఇయర్‌లో ఎండ్ అవుతుందో ఒక ఎక్స్‌పెక్టెడ్ డేట్ మీరు ఇవ్వొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిగ్రీ 2025లో అయిపోతుంది అనుకుందాం. అప్పుడు మీరేంటంటే జూన్ 2025 అని పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇందాకలా మార్క్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి అని రూల్ లేదన్నాను కదా! సో, ఒకవేళ మీరు మీ పర్సెంటేజ్ డిస్క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9 పాయింట్స్ లేదా 90 వస్తే 90% లేదా 9 వస్తే 9 పాయింట్స్ లేదా 9.0 ఇలా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడే మనం కావాలంటే మన స్కిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంది గదా! అబౌట్ సెక్షన్‌లోని ఇలా మీరు మీ పెన్ యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ అబౌట్ సెక్షన్‌లో చూసారంటే సార్ ఏం రాసారు? నాకు ఎంసీఏలో డిగ్రీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 10G మైండ్స్ అనే కంపెనీకి ఫౌండర్‌గా ఉన్నాను. సో, తన స్పెషాలిటీస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, యాప్ డెవలప్‌మెంట్, బ్లాక్ చైన్.
తర్వాత డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ వేరే బ్రాండ్స్‌తో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నానని రాశారు. సో, ఇలాగ మీరు మీ ఓన్ సమ్మరీ రాయొచ్చనమాట. ఎలా అంటే ఐ యామ్ ప్రెజెంట్‌లీ కంప్లీటింగ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ మీ కాలేజ్ పేరు రాసి, ఐ యామ్ వెరీ మచ్ ప్యాషనేట్ ఇంటూ మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఏ టాపిక్స్ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందో అవి రాసి, నేను ఫ్యూచర్‌లో ఇలాంటి రోల్స్‌లో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు మీ ప్రొఫెషనల్ సమ్మరీలో రాసుకోవచ్చు. సో, ప్రొఫెషనల్ సమ్మరీ ఏంటంటే మీ స్కిల్స్ ఏంటి, మీ టాలెంట్స్ ఏంటి ఇవన్నిటిని కంబైన్ చేసుకొని మీరొక సమ్మరీ రాయొచ్చు. సో, మీరు సమ్మరీ ఎలా రాయాలి చాట్‌జీపీటీ యూజ్ చేశారో నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్సెస్‌కెళ్ళి ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి పెన్ సింబల్ వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ మీకు ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు ప్లస్ సింబల్ ట్యాప్ చేసి యాడ్ పొజిషన్ అని ట్యాప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరూ 10 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. టైటిల్‌లోని మీరు ఇంటర్న్ అని రాయొచ్చు. ఇంటర్న్ గాని, ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ మీకు ఏది కావాల్సో అది పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్ అని పెట్టాం. ఎంప్లాయ్‌మెంట్ టైప్ ఇంటర్న్‌షిప్ అని పెట్టుకుంటారు. కంపెనీ నేమ్ 10G మైండ్స్. 10G మైండ్స్ అని రాయగానే ఇక్కడ మీకు బ్లూ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండి బ్లూ కలర్ లోగో వచ్చి కంపెనీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీడియా అని వచ్చింది కదా! దీన్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే. తర్వాత లొకేషన్ టైప్ ఒకవేళ మీరు కావాలంటే రిమోట్ అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరందరూ ఇంటి నుంచి ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు కాబట్టి. లేదంటే ఏం పెట్టకుండా ఇలా వదిలేయొచ్చు. తర్వాత స్టార్ట్ డేట్. మీ ఇంటర్న్‌షిప్ ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ డేట్ ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. అండ్ ఒకవేళ ఇంకా కంటిన్యూయింగ్ అయితే కంటిన్యూయింగ్ డేట్ పెడతారు. ఈ కింద డిస్క్రిప్షన్‌లో వచ్చేసి మీరు ఇంటర్న్‌షిప్‌లో డైలీ చేసే యాక్టివిటీస్ లేదా మీ ఇంటర్న్‌షిప్ మొత్తంలో మీరు ఏవేవైతే నేర్చుకుంటారో అవన్నిటిని ఒక బుల్లెట్ పాయింట్స్‌గా చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 ఐ లెర్న్డ్ designing post 7 then I learned web designing. We had కమ్యూనికేషన్ క్లాసెస్. సో, ఇక్కడ మీరు ఇంటర్న్‌షిప్‌లో ఏంటేంటైతే నేర్చుకున్నారో ఇట్స్ ఒక శాంపుల్. ఇలా శాంపుల్‌గా మీరు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ కూడా ఏంటంటే మీకు స్కిల్స్ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్కిల్స్‌లో ఏంటంటే మీరు యాడ్ స్కిల్ అనికెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ అని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వెబ్‌సైట్ బిల్డింగ్ అని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా యాడ్ చేసుకోవచ్చు. ఎస్‌సిఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవన్నీ యాడ్ చేసి ఇలా మీరు సేవ్ క్లిక్ చేస్తారు. ఓకే. ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను. కానీ మీరైతే సేవ్ ట్యాప్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఎడ్యుకేషన్ దగ్గర ప్లస్ సింబల్ నొక్కుతారు. ఇందాక ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎడ్యుకేషన్ ఎలా ఫిల్ చేయాలో. ఇక్కడ మీ యూనివర్సిటీ పేరు, ఇక్కడ మీరు ఏ డిగ్రీ చదువుకుంటున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే. ఫైన్. సో, దిస్ ఈస్ బేసిక్‌లీ ద లింక్డ్ఇన్. ఇప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకోసారి మెసేజ్‌లో పెట్టండి. ఐ విల్ హెల్ప్ యూ. సో, ఇప్పటిదాకా మీకు లింక్డ్ఇన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఇంకొక చిన్న ట్రిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్‌తో ఏంటంటే మీకు ఏ కంపెనీలో మీరు అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీలో నేను జాబ్ చేయాలని చెప్పి. గూగుల్ అవ్వచ్చు, హెచ్‌సిఎల్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, పానాసోనిక్ అవ్వచ్చు, సామ్‌సంగ్ అవ్వచ్చు. మేబీ కార్స్‌కొచ్చేసరికి స్కోడా ఉండొచ్చు. సో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ కంపెనీ ఉంటుంది. సో, మీ డ్రీమ్ కంపెనీలో మీరెలాగా జాబ్ తెచ్చుకోవచ్చో, లేదా జాబ్ తెచ్చుకునే అవకాశం లింక్డ్ఇన్ ద్వారా ఎలా ఉంటుందో, ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? యెస్ అని చెప్పి రాయండి. ఓకే. లింక్డ్ఇన్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో చెప్పండి. ఫైన్. మీకు లింక్డ్ఇన్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో నేను చెప్తాను.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు. లింక్డ్ఇన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర్ మిశ్రా అనే పర్సన్ ఉన్నారు. సో ఇలాగ వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్ పైన మీరు ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేస్తారు. కనెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు యాడ్ ఏ నోట్, సెండ్ వితౌట్ ఏ నోట్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. సో ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కనిపిస్తే యెస్ అని చెప్పండి. ఒకటి యాడ్ ఏ నోట్, ఒకటి సెండ్ వితౌట్ ఏ నోట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం యాడ్ ఏ నోట్ అని ట్యాప్ చేస్తాం. యాడ్ ఏ నోట్‌లో మనం ఎలా ట్యాప్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్‌ని మీరు ఫస్ట్ టైమ్ కలుస్తున్నారు. ఈ పర్సన్‌తో మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో గుడ్ డే సార్. మై నేమ్ ఈజ్, ఇక్కడ నేను బ్రాకెట్ పెడుతున్నాను. మీరు బ్రాకెట్ పెట్టొద్దు. మీ నేమ్ టైప్ చేసుకోండి. అయ్యా రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ సో ఇది నేను ఒక శాంపిల్ కోసం పెట్టాను. ఇలా శాంపిల్‌గా మీరు ఏ పర్సన్ అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఆ పర్సన్‌కి మీరొక మెసేజ్ రాసి పంపించొచ్చు. మీరు వాళ్ళని ఎంతకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఆ పాయింట్‌ని మీరు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తూ, ఇక్కడ సెండ్ అని చెప్పి ట్యాప్ చేస్తారు. ఓకే. దానికి తోడు ఇక్కడ కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌లీ కనెక్ట్ వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ రకంగా మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌కెళ్తారు. ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌కెళ్ళి మీకు ఏ పర్సన్ అయితే మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఆ పర్సన్ పేరు ఇక్కడ టైప్ చేస్తారు. ఆ పర్సన్ ఫోటో అక్కడ వస్తుంది. అక్కడ మీరు వాళ్ళకి సెండ్ కనెక్షన్ లేకపోతే కనెక్ట్ అని చెప్పి ట్యాప్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో గైస్ లైక్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ పోల్. ఈ పోల్ ఆన్సర్ చేసిన తర్వాత విల్ ట్రై టు ఎండ్ ది సెషన్. ఫైన్. ఈ పోల్ ఆన్సర్ చేయండి. అట్‌లీస్ట్ 150 మెంబర్స్ పోల్ ఆన్సర్ చేస్తేనే నేను చెప్తాను. ఓకే. 118 వరకు వచ్చింది. ఇంకొంతమంది జస్ట్ ఆన్సర్ చేస్తే ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ టు యూ. సో మీ యొక్క డ్రీమ్ కంపెనీలో మీరు జాబ్ ఎలా తెచ్చుకోవచ్చు? లేదా జాబ్ తెచ్చుకునే అవకాశం ఎలా పెంచుకోవచ్చు? సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యెస్ అని చెప్పి ట్యాప్ చేయండి. విల్ గెట్ ఇట్ స్టార్టెడ్. ఏం లేదు. జస్ట్ వితిన్ 5 మినిట్స్‌లో మీకు నేర్పించేస్తాను. ఇంకా 120 మెంబర్స్ ఆన్సర్ చేశారు.
పోల్స్కి వెళ్ళి ఎస్ ఆర్ నో అని ట్యాప్ చేయండి. ఎస్ ఆర్ నాట్ నో. ఓకే, ఫైన్. ద రిజల్ట్ ఈస్ అవుట్. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, సో మరి మీ డ్రీమ్ కంపెనీ అంటే మరి మీ డ్రీమ్ కంపెనీ ఏంటో నాకు తెలియాలి కదా. సో మీ డ్రీమ్ కంపెనీ పేరు చాట్ లో పెట్టండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఓకే, టీసీఎస్, ఇన్ఫోసిస్, మోర్ ఇంకా టీసీఎస్. గ్రేట్ గ్రేట్, యూ వాంట్ టు నో అబౌట్ ఇట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో మీ డ్రీమ్ కంపెనీ ఏంటో చాట్ బాక్స్ లో రాయండి. మీకు ఒకటే ఒక ట్రిక్ నేర్పిస్తాను. అదే ట్రిక్ మీరు ఏ కంపెనీకైనా అప్లై చేయొచ్చు. Man companies, good aspiration. Microsoft, Amazon, Google, you can get in one of them. అదే నేను ఇంకా స్క్రీన్ షేర్ చేయలేదు. మీ డ్రీమ్ కంపెనీ పేరు రాయగానే స్క్రీన్ షేర్ చేసి లెస్ దెన్ 5 minutes లో నేర్పించేస్తాను. ఫాస్ట్. మీ డ్రీమ్ కంపెనీ నేమ్. ఫాస్ట్, ఇంకొక 1 minute టైం ఇస్తున్నాను. మీ డ్రీమ్ కంపెనీ నేమ్ అక్కడ రాయండి. ఫాస్ట్. ఇంకొక 5 minutes లో సెషన్ క్లోజ్ అయిపోతుంది. మీ డ్రీమ్ కంపెనీ నేమ్స్ ఇంకా రావట్లేదు. ఓకే. చాలా కంపెనీ నేమ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ నౌ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. మీకు లింక్డ్ఇన్ కనిపిస్తుందా లేదా అన్నది ఒక్క నిమిషం. యా, మీకు లింక్డ్ఇన్ కనిపిస్తే ఎస్ అని చెప్పి పెట్టండి. ఓకే గ్రేట్. సో వెబ్ క్యామ్ కూడా విజిబుల్ గా ఉందా? వెబ్ క్యామ్ విజిబుల్ అంటే ఎస్ అని పెట్టండి. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గ్రేట్. ఆల్ దీస్ ఆర్ గ్రేట్ కంపెనీస్ యూ కెన్ వర్క్ ఫర్. డాక్టర్ రెడ్డిస్ ఫార్మా, గ్రేట్. మీకు ఒకటే ఒక ట్రిక్ నేర్పిస్తాను. ఈ ట్రిక్ తోని మీ డ్రీమ్ కంపెనీలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ మీకు డ్రాస్టిక్ గా పెరిగిపోతాయి. సో ఫస్ట్ మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు. ఒకటి, ఈ కంపెనీస్ లో మీకు మీ ప్రొఫైల్స్ ల్యాండ్ అప్ అవ్వాలన్నా, దీంట్లో మీకు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వాలన్నా సరే, ఫస్ట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫుల్ అప్డేటెడ్ గా ఉండాలి. అంటే మీ ప్రొఫైల్ ఫోటో అప్డేటెడ్ ఉండాలి, మీ హెడ్లైన్ ఉండాలి, మీరు ఆల్రెడీ కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేసి ఉండాలి, మీకు లింక్డ్ఇన్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి, మీ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మెన్షన్ చేయాలి, మీకున్న స్కిల్స్ ఏంటి, మీకున్న టాలెంట్స్ ఏంటి, ఇవన్నీ మీరు మెన్షన్ చేయాలి 100%. దాంట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే మీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఇలా మీకు లింక్డ్ఇన్ ఓపెన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ సెర్చ్కి వెళ్తారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చాలా మంది చెప్పారు. సో ఇది ఎగ్జాంపుల్. ఏ కంపెనీకైనా సరే ఇదే సేమ్ స్ట్రాటజీ. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వచ్చింది కదా. ఈ పేజ్ ఓపెన్ చేస్తారు. ఓన్లీ అఫీషియల్ కంపెనీ పేజెస్ ఓపెన్ చేస్తారు. ఓకే, ఇది ఓపెన్ చేయండి. ఇలా మీకు పేజ్ వచ్చింది కదా. ఇక్కడ మీకు జాబ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ జాబ్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ బెంగళూరులోని HTML డెవలపర్ కావాలి, పెరు అంటే ఐ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ కంట్రీ, పెరులోని మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి. ఆ తర్వాత టొరంటో ON అంటే ఇది కెనడాలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావాలి, నోయిడాలో డెవలపర్ కావాలి. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ మీరు చూసారా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హ్యాస్ 3,990 జాబ్ ఓపెనింగ్స్. అంటే ప్రస్తుతం ఇంచుమించు 4,000 జాబులు ఓపెనింగ్స్ ఉన్నాయి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా డెవలపర్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఓకే. సో ఇలా మీకు అక్కడ ఎంటర్ చేయగానే ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అయిపోయింది. ఈ పేజ్ లో ఇక్కడ వరల్డ్ వైడ్ అన్న ఆప్షన్ ఉంటుంది కదా. వరల్డ్ వైడ్ అన్న ఆప్షన్ తీసి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మీరు జాబ్ చూస్తున్నారు.
తెలంగాణ, ఇండియా. ఆ తర్వాత మీలో చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు కాలేజ్‌లో ఉన్నారు కాబట్టి మీకు టెక్నికల్‌గా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కెళ్ళి మీకు ఇంటర్న్‌షిప్ కావాలంటే ఇంటర్న్‌షిప్‌ని సెలెక్ట్ జేస్తారు. లేదంటే ఎక్స్‌పీరియన్స్ లేదంటే మీరు ఎంట్రీ లెవెల్ జాబ్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ కానీ, అసోసియేట్ కానీ ఇలాంటివి సెలెక్ట్ చేస్తాం మీకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి. షో 51 రిజల్ట్స్. సో, ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అయ్యి ఉంటాయో, ఇక్కడ ఈ డీటెయిల్స్ ప్రకారంగా ఆ జాబ్ ఏంటి? ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటి? ఎక్స్‌పోజర్ ఏంటి? మరి ఈ జాబ్ ఎవరు ఆఫర్ చేస్తున్నారో తెలిస్తే, మనం ఆ పర్సన్‌ని కనెక్ట్ అయితే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఇంకొంచెం పెరగొచ్చు కదా! సో, ఇక్కడ ఆల్రెడీ సిమ్రన్ శర్మ అన్న ఆవిడ ఈ జాబ్స్ కోసం తిను హైరింగ్ చేస్తోంది. సో, ఏం చేయాలి? ఈ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. ఓకే. ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ చేస్తారు. సో, కొన్ని ప్రొఫైల్స్ మెసేజ్ చేయడం అవుతుంది. బట్ బేసిక్‌గా ఇందాక మీకొక ఎగ్జాంపుల్ చూపించాను ఎలా మెసేజ్ చేయొచ్చని చెప్పేసి అలాగా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సార్లు మీకు రికమెండేషన్స్ ఉన్నాయనుకోండి. అంటే జస్ట్ ఎ మినిట్. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు మీకు రికమెండేషన్ ఇస్తే, మీకు జాబ్ వచ్చే అవకాశం ఇంకా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టెక్ మహీంద్రాలోనో, టీసీఎస్‌లోనో ఎక్కడో కాగ్నిజెంట్ ఏదో కంపెనీలో ఉన్నారు. సో, ఆల్రెడీ కంపెనీలో ఉన్న వాళ్ళు మీకు రిఫరెన్స్ ఇచ్చారంటే మీకు జాబ్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఆ కంపెనీ పేజ్ ఓపెన్ చేస్తారు. పేజ్ ఓపెన్ చేసి జాబ్స్ పక్కన పీపుల్ అని ఉంది. పీపుల్ పైన క్లిక్ చేస్తారు. సో, పీపుల్ పైన క్లిక్ చేయగానే ఆల్రెడీ లింక్డ్ఇన్‌లోని టీసీఎస్‌లో వర్క్ చేస్తున్న దాంట్లో ఆల్మోస్ట్ 5.9 లాక్ మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో, ఈ 5.9 లాక్ మెంబర్స్‌లోని మీకు ఎవరు కనెక్ట్ అయినా సరే వాళ్ళని మీరు ఒక రికమెండేషన్ అడగొచ్చు. లైక్ కెన్ యూ ప్లీజ్ రైట్ ఎ రికమెండేషన్ ఫర్ మీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలోని మీకు డెవలపర్స్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే. సో, వీళ్ళందరూ ఏంటంటే ప్రెజెంట్ టీసీఎస్‌లో వర్క్ చేస్తున్న డెవలపర్ పొజిషన్‌లో. ఈ పర్సన్ రియాక్ట్ నేటివ్ డెవలపర్. తర్వాత ఈవిడ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఇన్ టీసీఎస్. వీళ్ళు పెగా సర్టిఫైడ్ డెవలపర్. సో, వీళ్ళు ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ దొరికింది కదా! కనెక్ట్ అని ట్యాప్ చేసి యాడ్ ఎ నోట్ అని ట్యాప్ చేస్తారు. ఇక్కడ ఏం రాస్తారు? గుడ్ ఈవెనింగ్ సార్ నా పేరు అని చెప్పి మీ నేమ్ ఎంటర్ చేసి నేను ప్రెజెంట్ జాబ్ సెర్చ్‌లో ఉన్నాను. నేను ఎలాగైనా టీసీఎస్‌లో వర్క్ చేయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ నా అప్లికేషన్ పెట్టాను. మీరు నాకు రిఫరెన్స్ ఇవ్వగలరా? మీరు నాకు సపోర్టింగ్ ఏమైనా చేయగలరా ఈ కంపెనీలో? అని రాసి మీరు జస్ట్ సెండ్ క్లిక్ చేస్తారు అంతే. సో, అలాగా మీరు ఒక్కళ్ళకి ఇద్దరికి పంపించారు అంటే ఛాన్సెస్ తక్కువుంటాయి. బట్ ఆల్రెడీ అదే మీరు ఒక 50, 100 మెంబర్స్ చేశారంటే దాంట్లో కొంతమంది మీకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చినా సరే ఆటోమేటిక్‌గా మీకు జాబ్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ సెర్చ్ ఎ జాబ్. ఇట్ కెన్ బి ఎనీ కంపెనీ. ఓకే. యెస్. ఫైన్. సో, ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ ఫైండ్ చేసి మీకు ఫేవరెట్ కంపెనీస్‌లో జాబ్ ఎలా తెచ్చుకోవాలో మీరు నేర్చుకున్నారా? డిడ్ యూ లెర్న్ ఇట్? ఇక్కడ ఒక పోల్ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ప్లీజ్ ఆన్సర్ ద పోల్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. థాంక్ యూ ఎవ్రీవన్. సో, ఒక పోల్ పెట్టాను. ఈరోజు మీకు సెషన్ ఎలా అనిపించిందనేసి. సో, ప్లీజ్ హెల్ప్ మీ గెట్ మై ఓన్ రివ్యూ. ఓన్లీ 100 మెంబర్సే ఆన్సర్ చేశారు. మీ జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇట్ విల్ హెల్ప్ us డెవలప్ మోర్.
So thank you guys, thank you everyone. So I'm waiting for more reviews to be answered. So ఇవాళ సెషన్ మీకు ఎలా అనిపించింది? సో కొత్తగా ఏం నేర్చుకున్నాం అనిపించిందా? అండ్ యా, సో మీలో ఇప్పుడు ఈ వెబినార్ అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెషనల్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, లింక్డ్ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ వాళ్ళు డైరెక్ట్గా linkedin.com ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని వర్క్ ఎక్స్పీరియన్స్లో మీరు అందరు ఇప్పుడు 10G Mindsలో వర్క్ చేస్తున్నారని చెప్పి యూ ఆల్ కెన్ ట్యాగ్ యువర్ సెల్ఫ్. ఓకే, so thank you everyone, thank you. Almost 150 members have answered I think the poll, and చాలా మంది వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకున్నాను అన్నారు. వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో థ్యాంక్ యూ ఎవరీవన్, ద సెషన్ ఈస్ క్లోజ్డ్.